Namaste students, welcome back to our channel, our master English course. In this video, I am going to tell about past perfect. Past perfect verb form is subject plus, had plus, V3 plus, object. Whenever you want to form a sentence regarding to this tense, you have to follow this verb form. ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక సెంటెన్స్ మీరు ఫామ్ చేయాలంటే ఈ వర్బ్ ఫామ్ని ఫాలో అవ్వాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక సెంటెన్స్ని మీరు ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ హ్యాడ్ ఉండాలి, ప్లస్ మెయిన్ వెర్బ్ V3 ఫామ్లో ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. దిస్ ఈస్ ద formula you have to follow regarding to this tense. Okay, but when we have to use past perfect, before we make a sentence regarding to this tense, first you have to know what is the definition of past perfect. Okay, మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఏదైనా ఒక విషయాన్ని మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే లేదా ఒక సెంటెన్స్ మీరు ఫామ్ చేయాలంటే ఆ సెంటెన్స్ని లేదా ఆ విషయాన్ని మనం ఏ టెన్స్లో ఫామ్ చేయాలి లేదా ఏ టెన్స్లో మనము మాట్లాడాలి అనే విషయం మీకు తెలిసినప్పుడే మీరు ఆ టెన్స్ని మీరు ఈజీగా యూజ్ చేయగలుగుతారు. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ వెన్ వీ హ్యావ్ టు యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్? దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ ఎనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. అంటే గతంలో ఏదైనా ఒక పని ఇంకొక పని స్టార్ట్ కాకముందే కంప్లీట్ అయిపోయినట్లయితే దానిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. అర్థమవుతుందా? గతంలో ఏదైనా ఒక పని ఇంకొక పని స్టార్ట్ కాకముందే అది అయిపోయినట్లయితే మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మస్ట్ బి రిటన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ మస్ట్ బి రిటన్ ఇన్ సింపుల్ పాస్ట్. అర్థమవుతుందా? అంటే పాస్ట్లో ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీట్ అయిపోయిన పనిని సింపుల్ పాస్ట్లోను చెప్పుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నౌ లెట్ us see how they will give the examples in the public and competitive exams regarding to this tense. ఇప్పుడు పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఈ టెన్స్ సంబంధించి బిట్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, the thief dash escape before the police came. In the public examination or competitive exam, they will give like this examples. Now, before we answer in the blank, first we have to identify in which tense is this sentence. ఈ బ్లాంకులో మనం ఆన్సర్ రాసే ముందు ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, హౌ కెన్ యూ ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? బిఫోర్. బిఫోర్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఓకే, బిఫోర్ వచ్చి సింపుల్ పాస్ట్లో ఉన్నట్లయితే అది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. అర్థమవుతుందా? వెర్బ్ ఫామ్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి, హ్యాడ్ ఉండాలి, మెయిన్ వర్బ్ V3లో ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఎస్కేప్ అనేది మనకు వర్బ్ ఫామ్. దీన్ని V3లోకి మారిస్తే ఎస్కేప్డ్, ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్. కాబట్టి ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్ ఏది? హ్యాడ్ ఎస్కేప్డ్. ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్. ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్. అంటే దీని అర్థమైంది, పోలీస్ రాకముందే దొంగ పారిపోయాడు. అంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంది? ద పోలీస్ కేమ్. కాబట్టి గతంలో ఏదైనా ఒక పని స్టార్ట్ కాకముందే ఇంకొక పని అయిపోయినట్లయితే దానిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. అర్థమవుతుంది కదా? అంటే పోలీస్ రాకముందే దొంగ పారిపోయాడు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద పేషెంట్ డాష్ డై బిఫోర్ ద డాక్టర్ arrived. How can we identify this is in past perfect? This is identification word of past perfect. Before plus simple past. Okay, how to change the main verb in the blank? The patient had died. The patient had died before the doctor arrived. అంటే అర్థమైంది, డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. అర్థమవుతుందా? మనకు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? పేషెంట్ చనిపోవడం. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏది? డాక్టర్ రావడం. అర్థమవుతుందా? అంటే గతంలో ఏదైనా ఒక పని ఇది జరగకముందే అది జరిగిపోయింది అని చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ డాష్ స్పీక్. హౌ కెన్ వీ ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్? ఆఫ్టర్ ప్లస్ సింపుల్ పాస్ట్. దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్. అర్థమవుతుందా? షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ డాష్ స్పీక్. మనము వర్బ్ ఫామ్ని ఏ విధంగా చేంజ్ చేయాలి? హ్యాడ్ స్పోకెన్.
షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ హ్యాడ్ స్పోకెన్. అంటే అర్థమైంది, ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడింది తప్పు అనే విషయాన్ని గ్రహించింది. అంటే ఈ పని స్టార్ట్ కాకముందే ఈ పని అయిపోయింది, ఈ పని స్టార్ట్ కాకముందే ఈ పని అయిపోయింది, ఈ పని స్టార్ట్ కాకముందే ఈ పని అయిపోయింది. అర్థమవుతుందా? అట్లా ఏదైనా ఒక పని స్టార్ట్ కాకముందే ఇంకొక పని కన్నా అయిపోయినట్లయితే గతంలో మనం దాన్ని తెలియజేయడానికి, దాన్ని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ హ్యాడ్ స్పోకెన్. ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడింది తప్పు అనే విషయాన్ని గ్రహించింది అని చెప్పాలంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ద ట్రైన్ డాష్ లీవ్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ హీ రీచ్డ్ ద స్టేషన్. నౌ హౌ కెన్ వీ ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్? బిఫోర్ ప్లస్ సింపుల్ పాస్ట్. This is identification word of past perfect. Now, how can we change the main verb in the blank? The train had left. Leave, left, left. Verb form చేయండి మనకు. Leave, left, left. That's why had left అనేది ఇక్కడ రాసాం. The train had left the platform before he reached the station. అంటే అర్థమైంది, అతను స్టేషన్కి వెళ్ళక ముందే ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. అంటే ఈ పని స్టార్ట్ కాకముందే ఈ పని అయిపోయింది. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. అంటే గతంలో ఏదైనా ఒక పని ఇంకొక పని స్టార్ట్ కాకముందే అయిపోయినట్లయితే దానిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ టు దిస్ టెన్స్. ఓకే, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని కనుక్కోవడానికి బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, ఆల్రెడీ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, అంటిల్ కానీ, వీటిని కానీ ఒక వాక్యంలో మనము ఐడెంటిఫై చేసినట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, కీవర్డ్స్ ఏంది? బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఆల్రెడీ, అంటిల్. Whenever you identify these words in the sentence, certainly you think that that is in past perfect. Okay, these are also positive sentences ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. వీటిని మనము నెగటివ్ సెంటెన్సెస్గా మార్చాలంటే ఏం చేయాలి? దానికి పెద్ద కష్టమేం లేదు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్య మనము నాట్ను కానీ యాడ్ చేసినట్లయితే అది ఏమైపోతుంది? నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ద థీఫ్ హ్యాడ్ నాట్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్. అంటే అర్థమైంది, పోలీస్ రాకముందే దొంగ పారిపోలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో మనము నాట్ యాడ్ చేసినట్లయితే దట్ విల్ బికమ్ నెగటివ్ సెంటెన్స్ రిగార్డింగ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్ అయితే ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్. అంటే పోలీస్ రాకముందే దొంగ పారిపోయాడు. దట్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. If we want to change into negative sentence, simply we add not between helping verb and main verb. For example, the thief had not escaped before the police came. అంటే పోలీస్ రాకముందు దొంగ పారిపోలేదు. దీనికి మనము నాట్ యాడ్ చేసినట్లయితే అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. అంటే అర్థమైంది, డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. అది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్లోకి మార్చాలంటే ఈ రెండు ముందు మనము నాట్ని యాడ్ చేసినట్లయితే దట్ విల్ బికమ్ నెగటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద పేషెంట్ హ్యాడ్ నాట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోలేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ హ్యాడ్ స్పోకెన్. అంటే అర్థమైంది, ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడింది తప్పు అనే విషయాన్ని గ్రహించింది. అర్థమవుతుందా? అది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్లోకి చేంజ్ చేయాలంటే ఈ రెండింటి మధ్య నాట్ని యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి? షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ షీ హ్యాడ్ నాట్ స్పోకెన్. ఆమె మాట్లాడిన తర్వాత కూడా ఆమె మాట్లాడిన తప్పు అనే విషయాన్ని గ్రహించలేదు. అర్థమవుతుందా? అది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ హీ రీచ్డ్ ద స్టేషన్. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్ రిగార్డింగ్ టు దిస్ టెన్స్.
దాని యొక్క మీనింగ్ ఏంది? అతను స్టేషన్కి వెళ్ళక ముందే ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. దీన్ని మనం నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి? హ్యాడ్కి లెఫ్ట్కి మధ్యలో నాట్ని యాడ్ చేస్తే అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రైన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ హీ రీచ్ ద స్టేషన్. అతను స్టేషన్కి వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోలేదు, లేదు ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోలేదు. దిస్ ఈస్ ద నెగటివ్ సెంటెన్స్ రిగార్డింగ్ టు దిస్ టెన్స్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ హౌ టు చేంజ్ నెగటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ past perfect. These are the examples of negative sentences in past perfect. Okay, now let us see how to form interrogative sentences in this tense. Past perfect లో interrogative sentences ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. Verb form is had plus subject plus V3 plus object. ఏ టెన్స్ లో అయినా మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాంతో సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో మనకు హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి హ్యాడ్తో మనము సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్, అంటే క్వశ్చన్ చేయడం. ఏ టెన్స్లో అయినా ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫస్ట్ లెట్ us see the examples of regarding to this tense. Had the thief escaped before the police came? అంటే అర్థమైంది, పోలీస్ రాకముందే దొంగ పారిపోయాడా అనేది క్వశ్చన్. దీంట్లో మనకు ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది V3 ఫామ్, ఇదంతా కూడా మనకు ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? మనము స్పోకెన్ ఇంగ్లీష్లో అడగాలనుకోండి ఎవరన్నా, అంటే పోలీస్ రాకముందు దొంగ పారిపోయాడా అని అడగాలనుకోండి, ఎలా అడతాం? హ్యాడ్ ద థీఫ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్, అంటే పోలీస్ రాకముందు దొంగ పారిపోయాడా అని మనం ఇంగ్లీష్లో అడగాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా అడగాలి. అర్థమవుతుందా? సెకండ్ వన్ ఈస్ హ్యాడ్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్, అంటే డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడా అని మనం ఎవరైనా అడగాలనుకోండి ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో అడగాలి. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది సబ్జెక్టు, ఇది V3 ఫామ్, ఇది ఆబ్జెక్ట్. ఈ టెన్స్లో మీకు పాజిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా మాట్లాడాలి, పాజిటివ్ సెంటెన్సెస్ని పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, ఈ రెండు కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పాజిటివ్ సెంటెన్సెస్ మనకు ఎగ్జామ్లో వస్తుంటాయి అనమాట. నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి మనకు ఎగ్జామ్లో రావు. ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. వాటిని మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడాలంటే, లేదు మీరు రాయాలంటే ఈ విధంగా రాయాలి, లేదా ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు యూజ్ చేయాలి. ఇది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, V3 ఫామ్, ఆబ్జెక్ట్. హ్యాడ్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్, అంటే అర్థమైంది డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడా అని అడగాలి ఎవరినన్నా, ఈ విధంగా అడగాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హ్యాడ్ ద బాయ్స్ కమ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్, అంటే మనము స్కూల్లోనో కాలేజీలోనో ఎవరన్నా అడుగుతారనుకోండి, బెల్ కొట్టకముందే లేదా బెల్ మోగకముందే బాయ్స్ వచ్చేసారా క్లాస్కి అని అడగాలంటే ఈ విధంగా మీరు అడగాలి. ఇవన్నీ మన జనరల్గా తెలుగులో మాట్లాడుకునే మాటలు ఇవి. వీటిని మీరేం చేస్తారంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా యూజ్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. కాకపోతే మీరు చేయాల్సిందంతా ఏంటంటే వాటిని ఇంప్లిమెంటేషన్లో పెట్టడమే. యూ హ్యావ్ టు కీప్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ హ్యాడ్ షీ రియలైజ్డ్ ఆఫ్టర్ షీ స్పోకెన్, ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడింది తప్పు అనే విషయాన్ని గ్రహించిందా? ఆమె మాట్లాడేసింది, కొంతమంది నేను మాట్లాడిన తప్పు అనే విషయాన్ని గ్రహించి మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పడము అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనము ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. హ్యాడ్ షీ రియలైజ్డ్ ఆఫ్టర్ షీ స్పోకెన్, ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడిన తప్పన్న విషయాన్ని గ్రహించిందా? ఇది మేము
థియేటర్కి వెళ్ళక ముందే సినిమా స్టార్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఎలా చెప్తాం? ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ వి రీచ్ ద థియేటర్. ఇలాంటివన్నీ కూడా అంటే గతంలో 2 యాక్షన్స్, ఒక యాక్షన్ స్టార్ట్ కాకముందే ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయిపోయినట్లయితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. అంటే వాళ్ళు రాకముందే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఎలా చెప్తాం? ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ దే కేమ్. ఏదైనా సరే ఈ విధంగా మనము సెంటెన్సెస్ని ఫామ్ చేయాలన్నమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ టు దిస్ టెన్స్. whenever you want to form, whenever you want to speak English regarding to this tense. ఓకే, ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అయితే వీటిలో మళ్ళీ మనకు WH వర్డ్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే WH వర్డ్స్ని యూజ్ చేస్తే అవి WH వర్డ్స్ సంబంధించి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయిపోతుంటాయి. అవి ఎలా అనేది చూద్దాం. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే WH వర్డ్స్ని యూజ్ చేయడం అనేది చాలా ఈజీనే. అది ఎలా అంటే ఏ టెన్స్లో అయినా మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఆ హెల్పింగ్ వెర్బ్ ముందు మనము WH వర్డ్ని కానీ యాడ్ చేసినట్లయితే అది WH వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాడ్ ఉంది, దీని ముందు ఏం చేస్తాం? హౌ అనేది యాడ్ చేసాం అనుకోండి WH వర్డ్ని. అప్పుడు ఏమవుతుంది? హౌ హ్యాడ్ ద థీఫ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ కేమ్. అంటే పోలీస్ రాకముందే దొంగ ఎలా పారిపోయాడు అనే దానికి WH వర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది WH వర్డ్ని యూజ్ చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనము చేయాల్సింది ఒక చిన్న పని మాత్రమే. ఏంటంటే ఆ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాని ముందు మనము WH వర్డ్ కానీ యాడ్ చేసినట్లయితే WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇంటరాగేటివ్లో WH వర్డ్స్తో ఫార్ములా ఎలా ఉండాలి? WH వర్డ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హ్యాడ్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. అంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీని యొక్క మీనింగ్ ఏంది? డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడా అని దాని యొక్క మీనింగ్. దీని ముందు మనం ఏం చేస్తాం? వెన్ అనే WH వర్డ్ని యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? వెన్ హ్యాడ్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. డాక్టర్ రాకముందే పేషెంట్ ఎప్పుడు చనిపోయాడు? అర్థమవుతుందా? మనము WH వర్డ్స్ని యూజ్ చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఈ విధంగా చేంజ్ చేసి ఇచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హ్యాడ్ ద బాయ్స్ కమ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. బెల్ మోకక ముందే బాయ్స్ వచ్చేసారా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీని ముందు మనము వై అనే WH వర్డ్ని యూజ్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది వై హ్యాడ్ ద బాయ్స్ కమ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. అంటే బెల్ మోకక ముందే బాయ్స్ ఎందుకు వచ్చేసారు క్లాస్కి. ఈ విధంగా మనము WH వర్డ్ సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. అర్థమవుతుందా? వై హ్యాడ్ ద బాయ్స్ కమ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. బెల్ మోగక ముందే బాయ్స్ క్లాస్కి ఎందుకు వచ్చేసారు అని అడగాలంటే ఈ విధంగా. ఇవన్నీ కూడా మనం జనరల్ తెలుగులో మాట్లాడుకునే మాటలే, కాకపోతే మనం ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అనమాట. ఎందుకని? మీరు ఏ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని, నెగటివ్ సెంటెన్సెస్ని, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని, WH వర్డ్స్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా మీరు ఫామ్ చేయాలి, ఏ విధంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే దానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ హ్యాడ్ షీ రియలైజ్డ్ ఆఫ్టర్ షీ స్పోకెన్. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడిన తప్పు అనే విషయాన్ని గ్రహించింది అని దీని యొక్క మీనింగ్. ఇప్పుడు దీని ముందు మనం హౌ అనే WH వర్డ్ని యూజ్ చేసాం అనుకోండి. అప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా మారుతుంది? హౌ హ్యాడ్ షీ రియలైజ్డ్ ఆఫ్టర్ షీ స్పోకెన్. అంటే ఆమె మాట్లాడేసిన తర్వాత ఆమె మాట్లాడిన తప్పు అనే విషయాన్ని ఎలా గ్రహించింది. ఈ విధంగా మనము WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ WH వర్డ్స్. ఓకే, ఈ విధంగా మీరు పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని, నెగటివ్ సెంటెన్సెస్ని, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని, WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని రాయాలన్నా, ఇంగ్లీష్లో మీరు మాట్లాడాలన్నా ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. అర్థమవుతుందే? ఇవన్నీ కూడా మనం తెలుగులో మాట్లాడుకునే మాటలే కాబట్టి మన వీడియోస్ చూస్తూ మీరు ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ తోటో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటో మాట్లాడుతూ ఉన్నట్లయితే యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ English. Okay students, see you later in the next video. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.